చెన్నూరు మండలంలో జర్నలిస్టు మీద జరిగిన దాడిని ఏడీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు తాడెం రాజ్ ప్రకాష్ మంగళవారం చెన్నూరు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ అనునిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులు సరికాదని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏడీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజ్ ప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే దాడికి పాల్పడ్డ వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ ఆల్ జర్నలిస్టు యూనియన్ తరఫున సుమారు 3,000 మంది నుంచి 5,000 మందితో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని అన్నారు. ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నా పేరు తాడెం రాజ్ ప్రకాష్. నిన్న మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లకు చొరబడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి వెంకటేష్ అనే అధ్యక్షులను అతి దారుణంగా దుండగులు అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి అగత్యాలను అరికట్టడానికే ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది అసోసియేషన్ ఉన్నది. కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వము స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా త్వరగా ఎవరైతే దుండగులు అతని పైన దాడి చేసినారో ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు గనక త్వరగా తీసుకోకపోతే గనక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము ధర్నాలకు దిగుతామని మేము డిమాండ్ చేస్తూ ఇట్టి జరిగినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులలో ఎవ్వరనేది చూడకుండా రాజకీయ నాయకులే కాని వాళ్ళు రాజకీయ ఇతరులే కాని వాళ్ళని అరెస్ట్ చేయకపోతే గనుక మేము ధర్నాలకు దిగవలసి వస్తుంది. దీనికి ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక యూనియనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు యూనియన్లు ముందుకు రావాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవి కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నామా లేక అప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నామా అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టుల పైన దాడులు చేస్తే భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుంది? అసలు నిజాన్ని నిర్భయంగా రాసే వాళ్ళు దూరమైపోయి కరువైపోయే పరిస్థితి ఏర్పడబోతుంది. కాబట్టి దయచేసి ఆల్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు ఇట్టి విషయమై స్పందించి మేము ధర్నాకు గాని ర్యాలీకి గాని పిలుపునిచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ తరలి రావాలి. అదేవిధంగా ప్రతి రిపోర్టర్ కూడా ఇటు జరిగిన విషయాన్ని బట్టి గమనించి ప్రతి రిపోర్టర్ వారి వారి జాగ్రత్తలలో ఉంటూ నిజాన్ని భయపడకుండా నిర్భయంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాయండి. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే అసోసియేషన్ మీ ముందుంటది. మేము తప్పకుండా మీ ఇండ్ల ముందుండి టెంట్లు వేసుకొని ధర్నాలకు దిగడానికి అయినా కానీ మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.